అప్పగించడం కాదు, సేవకులా ఏమిచ్చినాడు, బలి ఇచ్చేసాయండి అన్నాడు. ఇచ్చింది ఆయన కదా, ఆయనకి ఇవ్వాల్సిందే. అబ్రహాం ఎంత వాడాడంటే దేవుడు చెప్పిన మాట ఏదైనా ఆయన తూచా తప్పకుండా నెరవేర్చేవాడు. అందుకనే స్నేహితుడు అంటారు, రాత్రి మాట్లాడాడు, పొద్దున్నే లేచినాడు. భార్య అడిగేదానికిలే, ఎవరు అడిగేదానికిలే, పని వాళ్ళని ఇద్దరు పెట్టుకున్నాడు, తీసుకొని పోతున్నాడు. దేవుడు అన్నాడు, నేను చూపించబోయే మోరియా పర్వతం అనే ఆ పర్వతాన్ని దగ్గరికి తీసుకుని పరీక్షేయమన్నాడు. బయలుదేరినాడు. బలికి ఏం కావాలా అమ్మా, కొత్తగా వచ్చినాడు ఇక్కడ చూడు, బలికి ఏం కావాలా, బలికి ఏంటో పడేస్తాను చెప్పు, బలికి ఏం కావాలా? ఇది నా వైపు చూడు, నా వైపు చూడు, నా వైపు చూడు. బలికి ఏమేం కావాలో చెప్పండి. కట్టెలు కావాలా, ఇంకా బలికి పశువు కావాలి. లేకుండానే బయలుదేరుతానే మనవాడు ఇస్సాకు పడుచువాడు, రోజు దేవుని గురించి వాళ్ళ ఆయన చెప్తుంటే పన్నే సంతోషంగా వినేవాడు కదా. కానీ డౌట్ వచ్చేసింది కొంత దూరం పోయినాక. ఇద్దరు పని వాళ్ళను పంపించేసిన తర్వాత డౌట్ వచ్చింది, ఆయన అంత బాగుంది కానీ బలికి లేదే అన్నాడు. పర్వతం మీద ఆయన చూసుకుంటాడులే అని చెప్పినాడు. పర్వతం మీద ఆయన చూసుకుంటాడులే అంటే పోయినాడు. పోతానే తను ఒక్కగానొక్క కుమారుడు, లేక ప్రార్థనలతో పుట్టినవాడు, వాగ్దానాల చేత పుట్టినవాడు, ఇసుక రేణువులంతా అతని వలన సంతానం కలగబోతా ఉంది. ఆ వ్యక్తినే కోరుతాడు దేవుడు, కోరుతాడు ఆయన ఇచ్చినాడు అనుకోండి, మీకు ఒక ఈవి ఇచ్చినాడు అనుకోండి, ఒక టాలెంట్ ఇచ్చినాడు అనుకోండి, ఆ టాలెంట్ని ఆయన అడుగుతాడు. మరలా తలాంతులు ఇచ్చినాడు, ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. ఆ తలాంతులు అడిగినాడా లేదా చెప్పండి? అడిగేవాడు ఆయన. నీకు ఏది దేవుడు ఇచ్చినాడు అనుకోండి, స్వరం ఇచ్చినాడా, స్వరాన్ని టెస్ట్ చేస్తాడు. నీకు బాగా వాక్యం చెప్పేది ఉందా, వాక్యం నిలబడితే చాలు, వాక్యమే నోటి నుంచి రాదు, అది కూడా టెస్టింగ్ జరుగుతుంది. మాట పెగలదు, ఇవన్నీ టెస్టింగ్ జరుగుతాయి. అబ్రహాముకు విశ్వాసానికి పరీక్ష. సొంత కుమారుని ఇచ్చేసేమన్నాడు. పనికి పశువు లేదు కానీ అబ్రహాం అంటున్నాడు, పర్వతం మీద యెహోవా చూచుకొను, యెహోవా ఈరే అన్నాడు. యెహోవా జైరే, ఆయనే చూచుకుంటాడు. ఏకసుతుడు ఒక్కడు. అక్కడికి పోయిన తర్వాత పట్టుకున్నాడు. ఏమన్నా ఇస్సాకు బంధించి చంపబోతా ఉంటే ఆ భాగం ఆదికాండం 22వ అధ్యాయం 12 చదవండి. 22, 12 చంపబోతా ఉంటే ఎలా ఉంది ఏమన్నాడు? 22. అప్పుడు ఆయన ఆ చిన్నవాని పైన చెయ్యి వేయకుము, అతనిని ఏమి చెయ్యొద్దు. అబ్రహమా, నేను నమ్మినానయ్యా, నేను నన్ను ప్రేమిస్తా ఉన్నావు, నీ బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావు. దీనివల్ల నేను తెలుసుకున్నాను దేవుడు ఏంటి, తెలుసుకోవడం ఏంటి. నేను దేవుని ప్రేమించేది దేవునికి తెలియదా? పేతురుని అడిగినాడు, ప్రధాన శిష్యుడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఎంత విసిగిపోయాడు అంటే, విసిగి నీకు తెలియదా అన్నాడు. అడుగుతాడు ఆయన. నువ్వు నిజంగా ప్రేమిస్తున్న వ్యక్తి అయితే నువ్వు విసిక్కోవు, నేర్పిస్తూ ఉన్నాడు. అబ్రహాముకు కూడా దేవుడు నేర్పుతూ ఉన్నాడు. విధేయత చూపించినాడంట. ఒక్కగానొక్క కుమారుణ్ణి వెనుతీయలను ఇవ్వటానికి, ఇందులో నువ్వు నన్ను అధికంగా ప్రేమిస్తున్నావని నమ్ముతున్నానయ్యా అని చెప్తున్నాడు. మరి బలి దేవుడు ఏమన్నాడు? బలి ఇమ్మన్నాడు. అక్కడ చూస్తే బలి జరగల. బలి జరగకపోతే కాదు. మరి చూస్తే వెనుక భాగమున ఒక పొట్టేలు పొదల్లో చిక్కుకొని ఉందంట. వెనుక భాగం
మీరు చెప్పండి, వెనక భాగం చూసినాడు ఆయన, తీసుకొచ్చి మారుగా తన కుమారునికి మారుగా పెట్టాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? బలికి ఇస్సాకును తీసుకుపోక మునుపు బలిపీఠం పెట్టక మునుపు అతని మీద కట్టెల మోపు పెట్టినాడంట. కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయండి చెప్పండి? చెట్టు నుంచే కదా. సిలువ ఎక్కడి నుంచి వచ్చిందండి? సిలువ మాల అంటే చెట్టు నుంచి వచ్చింది. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు ఎలాగ సిలువ మోస్తాడో అలాగున ఇస్సాకు కర్రలను మోసుకొని తాను బలియడానికి పోతా ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభు యొక్క సిలువ అంతా కూడా ఆదికాండం 22వ అధ్యాయం అబ్రహాము యొక్క జీవితంలో ఎగ్జాక్ట్గా చూపిస్తూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు తానున్న కాలంలో అబ్రహాము గురించి ఒక మాట చెప్తాడు. నా దినాన్ని చూడాలని అబ్రహాము ఇష్టపడ్డాడు, చూచి సంతోషించాడు.